షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. ఈరోజు ఆరవ గుమ్మం గురించి మనం ధ్యానం చేద్దాం. ఆరవ గుమ్మం నెహెమ్యా 3వ అధ్యాయము 15వ వచనం. ధార యొక్క గుమ్మము, ఫౌంటైన్ గేట్. ఫౌంటైన్ గేట్ symbolizes the refreshing power of the Holy Spirit. The refreshing power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్ని రిఫ్రెష్ చేసే దేవుడే ఉంటున్నాడు. ఈ యొక్క ధారక గుమ్మం ద్వారా పట్టణానికి నీటి సరఫరా జరిగేది. Spiritually, it symbolizes the refreshing power of the Holy Spirit, cleansing, ప్రక్షాళన చేసే విషయం మనకు ప్రస్తావిస్తుంది. హిస్టారికల్ కాంటెక్స్ట్ గమనించినప్పుడు, నియర్ ద పూల్ ఆఫ్ సిలోయం అండ్ కింగ్స్ గార్డెన్, రాజు యొక్క ఆ ఉద్యానవనం దగ్గర, సిలోయం దగ్గర, పూల్ దగ్గర, ఆ కొనేటి దగ్గర ఈ యొక్క ధార యొక్క గుమ్మం ఉన్నది. జస్ట్ యాజ్ ఫిజికల్ వాటర్ బ్రింగ్స్ లైఫ్ టు డ్రై సిటీ, డ్రై ప్లేస్, ద ఫౌంటైన్ గేట్ ఈజ్ వైడ్లీ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ దేవుని గుర్తుగా ఉన్నది. Being spiritually renewed, healed and revived. ఈ గుమ్మం గమనించినప్పుడు, ఈ ధార యొక్క గుమ్మం ఒక వ్యక్తి జీవితం ప్రక్షాళన చేయడం మాత్రమే కాదు, కానీ వినూత్నపరచడం, స్వస్థపరచడం, ఉజ్జీవించడం జరుగుతుంది. వాటర్ బ్రింగ్స్ లైఫ్, జీవాన్ని మనకి ఇస్తుంది కదా. ద క్లెన్సింగ్. యాజకులు పరిశుద్ధ స్థలం ప్రవేశించక ముందు వారు ఈ ధార యొక్క గుమ్మం దగ్గర తాము కడుగుకునేవారు, వెళ్ళేవారు. రిచువల్ క్లెన్సింగ్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటు ద టెంపుల్. వారు ఆ యొక్క మందిరం ప్రవేశించక ముందు వారు కడుగుకొని ప్రవేశించేవారు. మన జీవితంలో కూడా మనం కూడా వాక్యమును ఉదకము చేత స్నానం చేసి శరీరం గల వారమే ఉండి అని ప్రిపత్తి రాస్తాడు. దేని వాక్యం అనేది ఉదకముతో నీటితో పోల్చబడినది. ధారక గుమ్మముగా మనం ప్రక్షాళన చేయడం, దేని వాక్యత ప్రక్షాళన చేయడం, కడగబడిన వారమై దేవుని యొక్క మందిరములోనికి, దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి. యేసు ప్రభు is the living waters. ఆయన జీవ జల నిధి అయి ఉంటున్నాడు. సమరస్య ఆ జీవజలం కావాలని ఆశించినది పొందుకున్నది. ఈ నీళ్లు త్రాగేవాడు మళ్ళీ తప్పికుంటాడు. నీరిచ్చే నీళ్లు త్రాగేవాడు ఆ నీరు వాటిలో నిత్యం ఊరేది నీటి బుగ్గగా ఉంటుందని ప్రభు చెప్పాడు. మన ఆత్మీయ తృష్ణను తీర్చగలిగిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ఆయన. కాబట్టి ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ క్లెన్స్ యూ, రిఫ్రెష్ యూ, రివైవ్ యూ, బ్రింగ్ హోల్నెస్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి పరిపూర్ణమైన సంపూర్ణమైన స్వస్థతను చేకూర్చగలదు అన్న విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి పిల్లారా, దేవుని యొక్క ఆత్మశక్తి మనం పొందుకొని ప్రక్షాళన చేయబడిన వారమే ఉజ్జీవింపబడి అనేకులు ఉజ్జీవింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు స్తోత్రాలు. ధార యొక్క గుమ్మం ప్రభునైన పరిశుద్ధాత్మ నింపుదల గుర్తుగా ఉన్నది. కాబట్టి తండ్రి, పరిశుద్ధాత్మ మీరు రివైవ్ చేయబడిన వారమై, రిఫ్రెష్ చేయబడిన వారమై, ప్రక్షాళన చేయబడిన వారమే ప్రభువా. ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట
ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.